ఒక సినిమా చూస్తున్నప్పుడు కథ మనల్ని వెంట తీసుకెళ్ళాలి. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనల్ని కథలోకే లాగేస్తాయి. అలాంటి సినిమానే 'డీసీ'. లోకేష్ కనకరాజ్ నటుడిగా ఎలా ఉంటాడు? వామిక పాత్ర ఎలా ఉంది? అనిరుద్ బీజిఎం నిజంగానే సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్ళిందా? అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాను థియేటర్‌లో చూడాలా వద్దా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సినిమా గురించి మాట్లాడితే 'డీసీ' ఒక సాధారణ కమర్షియల్ మూవీలా మొదలై క్రమంగా క్యారెక్టర్స్, ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్స్ మీద ఫోకస్ పెంచుకుంటూ వెళ్తుంది. సినిమాలో కథ కంటే క్యారెక్టర్స్ ఏ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ వన్స్ సినిమా మూడ్లోకి వెళ్ళిపోయారంటే తర్వాత వచ్చే ఎమోషనల్ మూమెంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మనల్ని స్క్రీన్ మీదే ఉంచుతాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ లోకేష్ కనగరాజ్ యాక్టింగ్. ఇప్పటివరకు మనం లోకేష్ ను డైరెక్టర్ గా చూసి, కానీ ఈ సినిమాలో ఆయన యాక్టర్ గా కనిపించడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అతని పర్ఫార్మెన్స్ చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ లో డైలాగ్ కంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఎమోషన్ కన్వే చేయడానికి ప్రయత్నించారు. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ సర్ప్రైజింగ్లీ న్యాచురల్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ గా లోకేష్ ని ఇష్టపడే వాళ్లకు యాక్టర్ లోకేష్ ఎలా ఉంటాడో చూడడానికి ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. వామిక విషయానికి వస్తే ఆమె పాత్ర కేవలం గ్లామర్ కోసం పెట్టిన క్యారెక్టర్ లా అనిపించదు. స్టోరీలో ఆమె క్యారెక్టర్ కి ఎమోషనల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కూడా బిలీవబుల్ గా ఉంది. కొన్ని కీలక సీన్స్ లో ఆమె పెర్ఫార్మెన్స్ సినిమా ఎమోషనల్ సైడ్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. డీసీలో వైలెన్స్ చాలా రాగా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ మాత్రమే కాకుండా ఫైట్స్ అన్ని కొంచెం బ్రూటల్ గా చూపించారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి ఇది కంఫర్టబుల్ వాచ్ కాకపోవచ్చు. యాక్షన్ లవర్స్ కి మాత్రం కొన్ని సీక్వెన్సెస్ డెఫినెట్లీ సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తాయి. అయితే యాక్షన్స్ కోసం యాక్షన్ పెట్టకుండా చాలా సందర్భాల్లో క్యారెక్టర్స్ ఎమోషన్స్ తో కనెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. అదే ఈ సినిమాలో యాక్షన్ కి స్ట్రెంగ్త్. ఇక సినిమా గురించి మాట్లాడి అనిరుద్ గురించి మాట్లాడకుండా ఉండడం అసాధ్యం. ఈ సినిమాలో బీజిఎం చాలా సీన్స్ ని ఎలివేట్ చేస్తుంది. ఒక సీన్ నార్మల్ గా ఉన్న అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిన తర్వాత ఆ సీన్ ఇంటెన్సిటీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ మూమెంట్స్ లో బీజిఎం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో బీజిఎం వల్లే సీన్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. థియేటర్ లో సౌండ్ సిస్టమ్ బాగుంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ గా ఉంటుంది. టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా ఉంది. విజువల్ ప్రెజెంటేషన్, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ ఆల్ వర్క్ టుగెదర్ టు క్రియేట్ ఎ డార్క్ అండ్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్. క్యారెక్టర్స్ ని పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ గా కాకుండా వాళ్ళ పరిస్థితులు, ఎమోషన్స్ ద్వారా అర్థం చేసుకునేలా చేయడం. అక్కడక్కడ స్క్రీన్ ప్లే కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ సెటప్, కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే కొన్ని సీన్స్ మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ఇంటెన్సిటీ, యాక్షన్ పెరుగుతాయి. అక్కడే సినిమా అసలు స్ట్రెంగ్త్ బయటకు వస్తుంది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి ఒక సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, పేస్ కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. సెకండ్, హెవీ వైలెన్స్ అందరికీ నచ్చకపోవచ్చు. థర్డ్, స్టోరీలో కొత్తదనం కంటే ఎగ్జిక్యూషన్ మీదే ఎక్కువగా ఆధారపడినట్టు అనిపించే మూమెంట్స్ ఉన్నాయి. ఫోర్త్, కొన్ని క్యారెక్టర్స్ కి ఇంకా ఎక్కువ డెప్త్ ఇచ్చి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ మరింత స్ట్రాంగ్ గా ఉండేది. సంజన కృష్ణమూర్తి విషయానికి వస్తే ఆమె పాత్ర స్క్రీన్ టైం పరంగా ఎక్కువగా లేకపోయినా కథలో తనకు ఇచ్చిన రోల్ ని బాగానే క్యారీ చేసింది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ లో ఆమె ప్రెజెన్స్ బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ న్యాచురల్ గా అనిపిస్తుంది. అయితే క్యారెక్టర్ కి ఇంకొంచెం డెప్త్ ఇచ్చి ఉంటే ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యింది. అయితే ప్లస్ పాయింట్స్ మాత్రం చాలానే ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ పెర్ఫార్మెన్స్, వామికాస్ యాక్టింగ్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, రా యాక్షన్, ఎమోషనల్ మూమెంట్స్, డార్క్ అట్మాస్ఫియర్, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సినిమాకి మేజర్ స్ట్రెంగ్స్. మీకు ఇంటెన్స్ మూవీస్ ఇష్టం ఉంటే డీసీ డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు థియేటర్ లో చూడడం బెటర్. కానీ మీరు పూర్తిగా లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటే ఈ సినిమా మీకు సరిపోకపోవచ్చు. వన్ లైన్ లో చెప్పాలి అంటే డీసీ పర్ఫెక్ట్ కాకపోయినా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి కావాల్సిన ఇంటెన్సిటీ ఉన్న సినిమా. మీరు ఇప్పటికే డీసీ సినిమా చూసారా? మీకు సినిమా ఎలా అనిపించింది? మీ రేటింగ్ ఎంత? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హానెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.